తొలి టెస్టులో ఆస్ట్రేలియాని చిత్తుగా ఓడించిన టీమిండియా ఇప్పుడు పింక్ బాల్లోనూ కంగారులో పని పట్టేందుకు రెడీ అవుతుంది. శుక్రవారం మొదలయ్యే రెండో డే నైట్ టెస్టు కోసం అడిలేడీలో మంగళవారం తమ ప్రాక్టీస్ సెషన్ లో జోరుగా ప్రారంభించింది టీమిండియా. ఇండియా నుంచి తిరిగి వచ్చిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సమీక్షంలో ఆటగాళ్లు మధ్యాహ్నం 4 గంటల పాటు నెట్స్ లో చెమటొచ్చారు. ఇప్పటికే ఆస్ట్రేలియా PM11 తో పింక్ బాల్ వార్మప్ మ్యాచ్ ఆడిన టీమిండియా ప్లేయర్లు ఈ బంతిపై మరింత పట్టు సాధించే ప్రయత్నం చేశారు. ఇకపోతే రెండో టెస్ట్ కు దూరమైన రోహిత్ శర్మ, శుభమన్ గిల్ తిరిగి జట్టులోకి అందుబాటులోకి వచ్చారు. అయితే తొలి టెస్ట్ విన్నింగ్ కాంబినేషన్ ను తప్పక మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలి టెస్టులో SSV జైస్వాల్, KL రాహుల్ ఓపెనర్లుగా అద్భుతం చేశారు. ఈ ఇద్దరు మంచి భాగస్వామ్యాలు నమోదు చేశారు. అలాగే ప్రాక్టీస్ సెషన్ లో కూడా మంచి పార్ట్నర్షిప్ అందుకున్నారు. అయితే రెగ్యులర్ గా రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. తన రాకతో KL రాహుల్ పరిస్థితి ఏంటన్నది అర్థం కాని విషయంగా మారింది. ఇదే విషయంపై మ్యాచ్ కు ముందు మీడియా సమావేశంలో KL రాహుల్ ను ప్రశ్నించగా, మేం పింక్ బాల్ టెస్టు కోసం గేమ్ ప్లాన్ గురించి వెల్లడించకూడదని రాహుల్ అన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్, గేమ్ ప్లాన్ గురించి ఇప్పుడే చెప్పకూడదు. ఈ విషయం మ్యాచ్ కు ముందు తెలియజేస్తామని రాహుల్ అన్నాడు. అలాగే ఈ పింక్ బాల్ టెస్టు కోసం మేము అన్ని విధాలుగా సిద్ధమయ్యామని రాహుల్ చెప్పుకొచ్చాడు. PM11 తో మ్యాచ్ లో పింక్ బాల్ తో మంచి ప్రాక్టీసే లభించింది. తొలి మ్యాచ్ విజయం జోరునే రెండో టెస్టులోనూ కొనసాగిస్తామనే ధీమా వ్యక్తం చేశాడు KL రాహుల్. అలాగే ఆస్ట్రేలియా జట్టు తమపై వ్యూహాలు మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా తమ జట్టు మాత్రం గెలిపే లక్ష్యంగా పిచ్చిని బట్టి నిర్ణయాలతో వ్యూహాలు ఉంటాయని KL రాహుల్ చెప్పుకొచ్చాడు.